ప్రైజ్ లాడండి. లూకా శుభవార్త 4వ అధ్యాయం చూస్తే మరి 7వ వచనం అలాగే 28వ వచనం కూడా చూస్తే అక్కడ యేసు ప్రభు ఒక బావి దగ్గరికి నీళ్ళు దాహమసి నీళ్ళకి వెళ్తాడండి. అక్కడ సమరయ స్త్రీకి ఉంటుంది. ఆమెను అడుగుతాడు, అమ్మా ఏమన్నా ఇక్కడ నీళ్ళు ఉంటే కొంచెం నాకు ఇస్తావని. అయ్యో మీరు యూదులు, నేనేమో సమరయని, మాకు మీకు సాంగత్యం కుదరదే అంటే, సరేనమ్మా మీరు యూదులైనా ఎవరైనా కావచ్చు, కానీ నాకు దాహం అడుగుతుంది అని అడిగినప్పుడు ఆమె ఇవ్వడానికి ముందు అంగీకరించదు, తర్వాత అంగీకరిస్తుంది. అయితే నిన్ను అడిగేవాడు ఎవడో నీకు తెలిస్తే కనుక ఆ మాట చెప్పో అంటే, పూర్వం మాకు ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త నీవేనా అని అడిగినప్పుడు అవును నీవు అన్నట్టే అని ఆమెతో మాట్లాడిన తర్వాత, ఇప్పుడు ఈ నీళ్ళు నువ్వు తోడుకుని వెళ్తే మరలా దాహం అవుతుంది, అదే నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే నువ్వెన్నడు దప్పుకోవడం అని చెప్పినప్పుడు, అయ్యా ఆ నీళ్ళు నాకు ఇమ్మని అడిగినప్పుడు, సరే ఆ విస్తాను ముందు నీ భర్తను తీసుకురా అని అంటుంది. అయితే యేసుప్రభు నీ భర్తను తీసుకురా అంటే, అయ్యా నాకు వివాహం కలదంటే, లేదు లేదు నువ్వు ఇప్పటికే 5 భర్తలు ఉన్నాడు, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదు అని చెప్తే, సత్యమే చెప్పితివి, ఈయన ఎవరో లోకరక్షకుడు మెస్సయ్య యేసుక్రీస్తు ఈయనే అని. అప్పుడు వెళ్ళి యేసుప్రభు దాహం అడిగితే తినడానికి భోజనం తెచ్చింది. ఆ భోజనం ఏంటో తెలుసా? ఆత్మీయ ఆహారం అండి. ఆత్మీయ ఆహారం తీసినప్పుడు ఇలాంటి చేలో నుంచి మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తారండి ప్రజలందరూ. యేసుప్రభు శిష్యులు అక్కడ నుండి అంటారు, ఏదో భోజనం వచ్చిందా బోధకుడు అంటే, అదిగో నా ఆహారం వచ్చిందని చెప్పినప్పుడు చాలా సంతోషపడతాడు యేసుప్రభు. దాహం అడిగితే భోజనమే పెట్టింది. ఈరోజు నువ్వు ఉన్నావా యేసుప్రభు దప్పికి తీర్చడానికి? యేసుప్రభు ఒక ఆకలి తీర్చడానికి నీవు ఉన్నావా? నువ్వు ఉంటే కనుక యేసుప్రభు హృదయం ఏంటో నీకు తెలిస్తే కనుక ఆయన ఆకలిని దాహాన్ని తీర్చినవాడు అవుతావు. మరి సమరయ స్త్రీ దాహం తీర్చినట్లుగా మరి చేదు తొనుకొని ఆయనకి ఆహారం అనేక మందిని యేసు వైపు తిప్పి, ఈయనే లోకరక్షకుడు, ఈయనే మెస్సయ్య, ఈయనే యేసు ప్రభు అని చెప్పిందండి. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ అవర్ ఇండియా.